డియర్ వ్యూవర్స్, ఈరోజు ఈ సెషన్లో మనము సీటెట్లో లాంగ్వేజ్ పార్ట్ చూస్తాము. మనం చూసినట్టయితే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లాంగ్వేజ్ 1 మాతృభాష తెలుగు ఉర్దూ తీసుకుంటాం తెలంగాణలో. రెండో భాష వచ్చేసి ఇంగ్లీష్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మనము ఈ లాంగ్వేజ్ పేపర్ 30 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1కు 30 మార్క్స్, పేపర్ 2కు 30 మార్క్స్. సో మనం చూసినట్టయితే పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు, ఈ పేపర్లు 2 విభాగాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ఏంటిదంటే కాంప్రిహెన్షన్, దీనికి 15 మార్కులు ఉంటాయి. రెండోది వచ్చేసి పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, అంటే మనం తీసుకున్నట్టయితే తెలుగు బోధన శాస్త్రము లేదా తెలుగు మెథడాలజీ తెలంగాణలో మనం అన్నట్టు. అదేవిధంగా రెండో పేపర్ మన ఆంగ్లం తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఏమంటామంటే కాంప్రిహెన్షన్, రెండోది వచ్చేసి పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ మన తెలంగాణలో. సో మనం చూసినట్టయితే మరి కాంప్రిహెన్షన్లో ఏదైతే తెలుగు భాషకు సంబంధించి మనం పేపర్ రాసినట్టయితే 2 అన్సీన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఈ 2 అన్సీన్ ప్యాసేజెస్ నుంచి మనకు 15 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 అన్సీన్ ప్యాసేజెస్లో ఒకటి పద్య భాగం నుంచి వస్తుంది, రెండోది గద్య భాగం నుంచి వస్తుంది. కాబట్టి ఈ 2 అన్సీన్ ప్యాసేజెస్ మనం చదివేసి దాని కింద ఉన్న క్వశ్చన్స్ చేయాలి. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా భాషను టెస్ట్ చేసినప్పుడు కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. అయితే మరి ఇవి ఎట్లా చేయాలి అన్నది కూడా మనకు ఒక ముఖ్యమైన అంశం. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లో క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే చాలా తక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఒకటో రెండో వస్తాయి. రెండోది వచ్చేసి మనం ఎప్పుడైతే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చదువుతామో 2-3 లైన్లు చదివినప్పుడు దాని నుండి మనకు అర్థం తెలుసుకొని మనం రాయడం జరుగుతుంది. లేదా మూడోది మొత్తం పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాన్ని మొత్తం మనకు అవగాహన వచ్చిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. సో మొదటిది ఏంటంటే ఫ్యాక్ట్, డైరెక్ట్ క్వశ్చన్స్. రెండోది ఏంటంటే 2 లైన్ల నుంచి మనం తెలుసుకొని రాస్తాం కాబట్టి ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్ అంటాం. మూడోది వచ్చేసి ఎవాల్యుయేట్, క్రిటికల్, మొత్తం అవగాహన చేసుకొని రాస్తాం. ఇదే కాకుండా అక్కడక్కడ దానికి సంబంధించిన గ్రామర్ ఐటమ్స్ కూడా అడగవచ్చు ఆ పారాగ్రాఫ్ నుంచి, లేదా సమాన అర్థాలు, విలోమ పదాలు, అపోజిట్ వర్డ్స్ కూడా అడగవచ్చు. ఇది మనం తీసుకున్నట్టయితే టెస్టింగ్ ఆఫ్ కాంప్రిహెన్షన్లో 15 మార్కుల్లో మీకు టెస్ట్ చేయబడుతుంది. పేపర్ 1లో మన తెలుగు అనుకుంటే, పేపర్ 2లో ఇంగ్లీష్ అనుకుంటే. రెండో పార్ట్ వచ్చేసి ముఖ్యమైనది, ఏదైతే మనం ఉపాధ్యాయుడు కావాలనుకున్న వాళ్ళకి తెలుగు బోధనా శాస్త్రం పట్ల ఏ విధమైన అవగాహన ఉంది, పేపర్ 2లో వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో మెథడాలజీ పట్ల ఎట్లా అవగాహన ఉందని తెలుసుకోవడానికి ఈ యొక్క 15 మార్కులు ఉంటాయి. సో పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనం తీసుకున్నట్టయితే దాదాపు 10 to 15 టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలుగు తీసుకున్నట్టయితే అకాడమీ బుక్లో 110% మనకు సరిపోతుంది. ఇంగ్లీష్ మెథడాలజీ ఆల్సో అకాడమీ బుక్ సరిపోతుంది. మనం తీసుకున్నట్టయితే మొదటి టాపిక్ వచ్చేసి లెర్నింగ్ అండ్ అక్విజిషన్, భాష అభ్యసనం మరియు ఏ విధంగా నేర్చుకుంటాం. రెండోది వచ్చేసి భాష నేర్చుకోవడానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం పాటిస్తాం. మూడోది వచ్చేసి భాష నేర్చుకోవడంలో లిజనింగ్ అండ్ స్పీకింగ్, అంటే శ్రవణము మరియు భాషణం యొక్క ప్రాముఖ్యత. నాలుగోది వచ్చేసి భాష యొక్క ప్రాకార్యాలు, ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో భాష ద్వారా వివిధ రకాల మనం కార్యక్రమాలు, సోషల్ ఇంటరాక్షన్ కావచ్చు, భాష ద్వారా కమ్యూనికేషన్ కావచ్చు, భాష ద్వారా మనం అనేక యాక్టివిటీస్ చేస్తాం. సో వాటిని మనం ఏమంటామంటే ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ యాజ్ ఎ టూల్, భాషను ఏ విధంగా మనము మన యొక్క వ్యవహారాల్లో ఉపయోగించుకుంటామన్నది నెక్స్ట్ టాపిక్. తర్వాత భాష నేర్చుకోవటంలో గ్రామర్ యొక్క ప్రాముఖ్యత, అంటే తెలుగులో తీసుకున్నట్టయితే వ్యాకరణము ఎలా ఉపయోగపడుతుంది భాష నేర్చుకోవటంలో. నెక్స్ట్ వచ్చేసి భాష నేర్పడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని మనం విద్యార్థులు నేర్పడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి భాష యొక్క స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, LSRW అంటాం. తెలుగులో వచ్చేసి శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం. సో వీటికి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ మనం క్లాస్లో యూజ్ చేయడం వల్ల టెక్నిక్స్ అంటాం, స్ట్రాటజీస్ అంటాం, మెథడ్స్ అంటాం మెథడాలజీలో. ఈ మూడింటి ద్వారా ఎలా మనము ఇవి నేర్పుతాం. ఎందుకంటే ఒక భాష నేర్చుకోవాలంటే ఈ 4లో నాలుగింటి మీద పట్టు సాధిస్తేనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు, అదేవిధంగా భాష నేర్చుకునేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ కమిట్ చేస్తాం లేదా ఎర్రర్స్, అదేవిధంగా మరి భాష నేర్చుకున్నామా లేదా అని తెలుసుకోవడానికి
ఏ విధంగా అసెస్మెంట్ చేస్తాం? మూల్యాంకనం, ఎవాల్యుయేటింగ్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అయితే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అదేవిధంగా భాష నేర్పడంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 అక్షరాల పదాలు నేర్పేటప్పుడు ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేస్తారు? పద్యాన్ని బోధించేటప్పుడు ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యూజ్ చేస్తారు? ఇంగ్లీష్కి వచ్చేసి వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎలా చేస్తారు? ఇవన్నీ అంశాలు మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది క్లాస్ రూమ్లో ఈజీగా విద్యార్థికి నేర్పడానికి ప్రయత్నిస్తాం. దానికి సంబంధించిన కూడా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమైన ఇంకోటి ఏంటిదంటే టెక్స్ట్ బుక్స్. ప్రతి సిలబస్లో టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి టెక్స్ట్ బుక్స్లో ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ టీచింగ్ విషయాలు ఉంటాయి భాష నేర్పడానికి. తర్వాత వచ్చేసి మల్టీమీడియా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కావచ్చు, ఆడియో విజువల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఇట్లా ఆడియో విజువల్ ఉపయోగపడతాయి. తర్వాత మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే చాలాసార్లు అనేక ప్రాంతాల్లో అనేక భాషలు ఉంటాయి. మరి ఎప్పుడైతే విద్యార్థి తరగతి గదికి వస్తాడో తన మాతృభాష వేరే ఉంటుంది, తను నేర్చుకున్న భాష వేరే ఉంటుంది, వ్యవహారిక భాష వేరే ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్లో మనం భాష ఎట్లా నేర్పుతాం? లాస్ట్లో వచ్చేసి ఎప్పుడైనా విద్యార్థి నేర్చుకున్నట్లో ఇబ్బంది పడతా ఉంటే మరి భాష నేర్పాలి అంటే మనం చూసినట్టయితే అందరు విద్యార్థులు ఒక క్రమగతిలో నేర్చుకోరు. బిలో యావరేజ్, యావరేజ్, ఎబో యావరేజ్ ఉంటారు. మరి అలాంటి విద్యార్థులు బిలో యావరేజ్ ఉన్న పిల్లలకు మనం ఏం చేస్తామంటే రెమీడియల్ టీచింగ్ అంటే ఒకవేళ వెనుకబడిన విద్యార్థికి మనం ఏం స్ట్రాటజీస్ టెక్నిక్ ఉపయోగిస్తే మనం భాష నేర్పగలుగుతాం. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఈ 10-12 టాపిక్స్ నుంచి అదేవిధంగా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ నుంచి 15-30 మార్కులు కొద్దిగా సాధన చేసినట్టయితే డెఫినెట్గా లాంగ్వేజ్ 1 పేపర్లో మరియు లాంగ్వేజ్ 2 పేపర్లో మీరు 30 మార్కులు సాధిస్తారు. ఒకటే ఏంటిదంటే మీకు భాష పట్ల అవగాహన, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే తెలుగులో మనకు ఏవైతే ప్యాసేజెస్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయడం, ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయడం. అదేవిధంగా మనం ఇంగ్లీష్ తీసుకున్నట్టే ఇంగ్లీష్ మెథడ్, టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మెథడాలజీ అకాడమిక్ బుక్, అదేవిధంగా తెలుగు తీసుకున్నట్టయితే తెలుగు బోధనా పద్ధతులు అకాడమిక్ బుక్ తీసుకొని మనం ఒక క్రమ పద్ధతిలో ప్రిపేర్ అయినట్టయితే సీటెట్ లాంగ్వేజ్ 1 పేపర్ మరియు లాంగ్వేజ్ 2 పేపర్లో 30 మార్కులు మనం సాధించగలుగుతాం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు దాని మీద పనిచేయండి. క్రమం తప్పకుండా నోట్స్ రాసుకొని ఒక అవగాహనకు వచ్చినట్టు డెఫినెట్గా 30 మార్కులు 60 మార్కులు స్కోరింగ్ ఈజీగా ఉంటుంది. సో మీ అందరికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.